బుట్టాయగూడెం పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేనకు కేటాయించగా నియోజకవర్గంలో జనసేనకు ప్రజాదరణ లేదని పోలవరం నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఒకసారి పరిశీలించి ఆలోచించాలని కోరారు. గత 5 సంవత్సరాల నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా పోలవరం నియోజకవర్గంలో శ్రీనివాసరావు అందరికీ సుపరిచితులేనని, కష్టాల్లోనూ ఆపదలోనూ ప్రతి ఒక్కరిని ఆదుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందారని ఆయన తెలిపారు. అటువంటి వ్యక్తికి ఆ రోజు పొత్తుల్లో భాగంగా జనసేనకి సీటు కేటాయించడంతో పోలవరం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు. ఇది మరోసారి ఈ నియోజకవర్గంపై అధిష్టానం ఒకసారి ఆలోచించాలని, బొరగం శ్రీనివాస్కి ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఘంటాపథంగా చెప్పారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మాది పోలవరం నియోజకవర్గం, తెల్ల వెంకటేశ్వరరావు అండి నా పేరు. గతంలో చూసుకుంటే కనుక ఇక్కడ సెంటిమెంట్ సీటు తెలుగుదేశం పార్టీలో పూణే సంగంధర్ గారు చేశారు. ఆయన గెలిచిన తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉంది. అలాగే వంక శ్రీనివాసరావు గెలిచారు, ఆయన గెలిచాక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మొడియం శ్రీనివాసరావు గెలిచారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అలాగే ఫర్దర్గా చూసుకుంటే పోలవరం సీటు సెంటిమెంట్గా ఎప్పుడు తెలుగుదేశం ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది. కనుక దయచేసి మీరు ఈ పోలవరం సీటు సిరిబాలరాజు గారికి మీరు అనౌన్స్మెంట్ చేశారు కనుక పొత్తులో భాగంగా ఈ సిరిబాలరాజు అనే వ్యక్తి ప్రజల్లో ఎప్పుడు ఉండడు, అతను పెద్ద జనాలకు తెలియదు. కనుక బొరగం శ్రీనివాసరావు గారు ఎప్పుడు నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాడు, ప్రజలతో ఉంటాడు. కనుక మీరు దయించి మీరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే మేము కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూద్దామనుకుంటున్నాం. కనుక మీరు వెంటనే ఈ సీటుని క్యాన్సిల్ చేసి బొరగం శ్రీనివాసరావు గారికి ఇస్తే భారీ మెజారిటీతో మేము గెలిపించి మీకు అసెంబ్లీ